గోదావరి పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి చేస్తోంది. పల్లెల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఊరువాడ సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో సాంప్రదాయంగా ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. అయితే సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక పెద్ద పండుగ, అందరూ కలిసి జరుపుకునే పండుగ అని. పల్లెల్లో అయితే సంక్రాంతి పండుగను గొప్ప సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దలు కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. పల్లె ప్రజలకు సంక్రాంతి ఒక ప్రీతిపాత్రమైన పండుగ. ధాన్యలక్ష్మి ఇంటికొచ్చే తరుణంలో వచ్చే పండుగ సంక్రాంతి. గ్రామాలలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతూ ఉంటాయి. కోడి పందేలు, బంధుమిత్రులంతా ఒకచోటకు చేరుకుని 2-3 రోజుల పాటు గడపడం సంక్రాంతి రోజుల్లోనే పూర్వం నుంచి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. సంక్రాంతి పండుగ వస్తుందని ముందుగా చెప్పేది హరిదాసులు, గంగిరెద్దు వాళ్లు. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే నెల పెట్టి హరిదాసు ఊరూరా తిరిగి సంప్రదాయబద్ధమైన హరిలో రంగ హరి అంటూ పద్యాలను ఆలపిస్తాడు. నెలాఖరికి పండుగ రోజున హరిదాసుకు విరాళాలను బియ్యం, వస్త్ర రూపాలలో ప్రజలు సమర్పిస్తారు. అలాగే డూడు బసవన్న అంటూ గంగిరెద్దు వాళ్లు ఇంటింటా తిరిగి సంక్రాంతి శోభను తీసుకొస్తారు. అలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సంక్రాంతి సంబరాలు కొత్త శోభను తీసుకొస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఎక్కడ స్థిరపడినా సంక్రాంతికి సొంత గ్రామంలోనే ఇంటికి వెళ్లాలన్న తహతహతో, ఉత్సాహంతో ఉంటారు. పంట ఇంటికి రావడం, ధాన్యలక్ష్మిని పూజించడం, పశువులను ఆరాధించడం, సావిత్రి, గౌరీదేవి నోములు, వ్రతాలు, ఆటలు, పాటలు బంధువులకు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆడవారు ఇంట్లో బంధుమిత్రులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ ఇంటి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తూ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో ముగ్గులు వేయడం సంక్రాంతి సందడిలో ఓ ప్రత్యేకత. కొత్త బట్టల కొనుగోళ్లు, కొంగొత్త రుచులు, కోడి పందేలు, ఇలా సంక్రాంతి సంబరాల సందడి మాటల్లో చెప్పలేం. సాధారణ రోజుల్లో పంజాబీ డ్రెస్సులు ధరించే పట్టణ, గ్రామీణ యువతులు పట్టు పరికిణీలు, లంగా జాకెట్లతో సంప్రదాయ దుస్తులను ధరించి పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటారు. గ్రామాలలో చేలల్లో సరదాగా తిరుగుతారు. సంక్రాంతి ఆటలు ఆడుతూ ఉంటారు. సంక్రాంతి అనగానే పల్లెల్లో గంగిరెద్దుల ఆటల దృశ్యాలు కనిపిస్తాయి. పిల్లలు గంగిరెద్దుల చుట్టూ చేరి డూడు బసవన్న అంటూ కేరింతలు కొడతారు. యజమాని చెప్పినట్టుగా నమస్కారం చెయ్యమనగానే ఒంటి కాలిపై నిలబడి తల కిందకు దించి నమస్కరిస్తాయి గంగిరెద్దులు. దీంతో చప్పట్లు కొడతారు. గ్రామాల్లో గంగిరెద్దులు తిరగడం వల్ల మంచి జరుగుతుందని, శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇంటి ముంగిటకు వచ్చిన సమయంలో ఆశీర్వచనాలు తీసుకుంటారు.